ప్రసార భారతి, ఇండియాస్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోగ్రామ్స్ విభాగ అధిపతి శ్రీ పివి రామ్ గోపాల్ గారి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం శోభాయమానంగా జరిగింది. విఎంఆర్డిఏ బాలల ఎరీనా ప్రాంగణం సిరిపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆకాశవాణి కేంద్రాల్లో రామ్ గోపాల్ గారితో వివిధ స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, వీరితో పాటు పలువురు అనౌన్సర్లు, రేడియో జాకీలు, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ తదితరులు ఆత్మీయ ప్రాతినిధ్యం, పలకరింపులు, అభినందనలు, శుభాభినందనలతో ప్రాంగణం ఆహ్లాదభరితంగా మారిపోయింది. రమేష్ పట్నాయక్, సూర్యకుమారిల సినీ సంగీత విభావరి మేటి గీతాలాపనలతో పరవశింపజేసిన కార్యక్రమంలో భారతీ భూషణ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సీనియర్ అనౌన్సర్ రామ్ భట్ల నృసింహ శర్మ మాస్టర్ ఆఫ్ సెరమనీగా వ్యవహరించిన పివి రామ్ గోపాల్ గారి పదవీ విరమణ కార్యక్రమానికి నిండుదనం ఇచ్చింది. విశాఖపట్నం కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్ హర్షలత ముఖ్య భూమిక వహించి కార్యక్రమాన్ని నడిపించారు. డైరెక్టర్ ఇంజనీర్ జె కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ కె ఇందిరా, కార్యనిర్వహణాధికారులు సంఘమిత్ర, ఎన్ సుధాకర్ రెడ్డి, తైతిలి దిలీప్ కుమార్ రెడ్డి, ఇతర వివిధ విభాగాల ప్రస్తుత పూర్వ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పివి రామ్ గోపాల్ దంపతులను దుశ్శాలువలు, పూల బొకేలు, పూల దండలు, పండ్లు, స్వీట్లు, పలు జ్ఞాపికలతో అభినందించారు. భవిష్య జీవితం మహోజ్వలంగా, ఆరోగ్యవంతంగా సాగాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య డాక్టర్ కూటికొప్పల సూర్యారావు, ఆకాశవాణి పూర్వ అధికారులు బేతా రామ సూర్య ప్రకాశరావు, కెవి రావు, బి వెంకటేశ్వర్లు, ఆకాశవాణి పూర్వ నిలయ విద్వాంసులు వంకాయల వెంకట రమణమూర్తి, ముట్నూరు శ్రీనివాస నరసింహమూర్తి, సంగీత విద్వాంసులు త్యాగరాజు, మేజర్ కవి మేడ మస్తాన్ రెడ్డి, పలువురు క్యాజువల్ అనౌన్సర్లు, క్యాజువల్ రేడియో జాకీలు, న్యూస్ రీడర్లు, ఎన్ మణి, ఏబిఎస్ఆర్ మూర్తి, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ఇతర విభాగాల సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూల శోభ గుబాలింపుతో సాగి పివి రామ్ గోపాల్ పదవీ విరమణ కార్యక్రమం ఆశాంతం రమణీయతను సంతరించుకుంది. చిత్తూరులో 1967 ఇదే నెల 13వ తేదీన జన్మించారు. అమ్మగారు శ్రీమతి పిట్ల వెంకటలక్ష్మి, తండ్రి గారు శ్రీ పిట్ల వెంకయ్య గారు. ఇక విద్యా విషయాల సంగతి చూస్తే
డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల విశాఖపట్నం నుండి బిఎస్సి పట్టభద్రులుగా స్నాతకోత్తర పట్టభద్రులుగా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి అధ్యయనాంశం ప్రాచీన భారతదేశ చరిత్ర సంస్కృతి పురావస్తు శాస్త్రం. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర పట్టభద్రులుగా ఆకాశవాణి ఉద్యోగ అభ్యుదయ దశలు ప్రారంభం 1991 ఆగస్టు 7వ తేదీన కడప కేంద్రంలో ప్రసార నిర్వహణాధికారి ట్రాన్స్మిషన్ స్టూడియో డిఓ డ్యూటీ ఆఫీసర్గా 1994 అక్టోబర్ 6వ తేదీ వరకు, అదే హోదాలో 1994 అక్టోబర్ 7 నుండి 2008 ఆగస్టు 11 వరకు విశాఖపట్నంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పదోన్నతి పొంది పనిచేసిన ప్రదేశాలు విశాఖపట్నంలో 2009 ఆగస్టు 11 నుండి 2013 జూలై 11, గుల్బర్గాలో 2011 జూలై 20 నుండి 2013 ఏప్రిల్ 22 వరకు, 2013 ఏప్రిల్ 23 నుండి 2018 అక్టోబర్ 5 వరకు విశాఖపట్నంలో. ఆ తర్వాత 2018 అక్టోబర్ 22 నుండి 2023 నవంబర్ 23 వరకు విజయవాడ. ఎడ్యుకేషన్ మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారిగా వారు అందించిన సేవలు నిరుపమా. 2024 సెప్టెంబర్ 17 నుండి 2025 సెప్టెంబర్ 18 వరకు. ఆ తరువాత 2023 నవంబర్ 24 నుండి కార్యక్రమ నిర్వహణాధికారిగా విశాఖపట్నంలో పదవి బాధ్యతలు. 10వ తరగతిలో కేంద్ర సహాయక సంచాలకులుగా 2025 నవంబర్ 28 నుండి బాధ్యతలు నిర్వర్తిస్తూ శంకర సాంస్కృతిక వైభవం, జ్ఞానామృతం, యోగ వాసిష్టం, స్వాతంత్ర్యం, శాంతి మూర్తులు, సంగ్రామ స్వరాలు, చరితార్థులు, నవభారత రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహనీయులు, మహిళోకులు, జాషువా రచనలో మధ్య సౌరభం, ఏక ఎటువంటి గుడికి తెలియకపోదు అన్నపు రామస్వామితో ప్రత్యేక కార్యక్రమం 13 ఆరాధనగా దేశంలో ప్రేమించుకున్న ఇత్యాది కార్యక్రమాలు దాదాపు ఒక పాతిక పైగా వారు రూపొందించారు. చరితార్థులు ఇది పాతిక భాగాలు, స్వాతంత్ర్యం, సాహితీ ముందులు 52 ఎపిసోడ్లు, ఇలా అనేక కార్యక్రమాలు వారి రూపకల్పనలో శ్రోతలు రంజన చేశాయి. ఇక రూపకాల సంగతి శాంత లాలాదేవి ప్రపంచ రేడియో దినోత్సవం, శ్రీ అరవిందో 150వ జయంతి ఉత్సవం, తరతరాల చేనేత సిరి మగాగిరి, ఉజ్వల భారతం 116 ఎపిసోడ్, నవవాహినిలో శారద అంటే నటరాజ రచన మంచి చెడు 52 ఎపిసోడ్, ఒక సంవత్సరం పాటు. ఇంత వేగంగా చేయడానికి కారణం ఏమిటి అంటే అసలు చెప్తున్నాను. అర్థానికి శ్రీమతి రేవతి వారి ఇల్లు శ్రీరంగంలో ఉంటేనే బయట వేరంగం ఎవరైనా అంచేత ఒక చేతి సపోర్టు కాకుండా 2 చేతులు సపోర్టు కొట్టాలి. శ్రీమతి సౌకర్యాలు కలిగిస్తూ పిల్లలు వారి చేతనైంది వారు కలిగిస్తూ ముందు ఇబ్బంది అయినప్పటికీ కూడా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ నిలయ శ్రావ్య అమ్మాయి, అల్లుడు చిరంజీవి బాల కరుణాఖ్యాన్, మనవలు చిరంజీవులు పూర్ణిమ శుక్ర ఈశ్వర యశంతులు, వారి కుమారుడు చిరంజీవి శ్రీగర్ గణేష్. ఇది వారి సంతానం, సంసారం, సాంస్కృతిక వైభవ వ్యాసి రామ్ గోపాల్ అనే ఒక శ్రీకారం. ఈనాటి పదవి విరమణ సత్కార శ్రీకారం. నాకన్నా వయసులో ఒక సంవత్సరం చిన్నవారు. నేను లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను. కానీ కడప టూరిజంలో లాస్ట్ 94లో చేరినట్టు నేను వీళ్ళంతా అప్పటికే చేరారు. వయసు పుస్తకమైనా నేను వెళ్తే నా ఫ్యామిలీ చూస్తేనే మా రాయలసీమలో కల్చర్ ఒకరోజు మాకన్నా ముందు పుట్టిన అన్న అనుకుంటాం. కానీ నేను డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. అంబులెన్స్ చూస్తేనే అన్నం చూస్తేనే నాకు ఎందుకు రామ్ గోపాల్ అనేది అప్పటి నుంచి అలాగే చూస్తున్నాను.
ఇక మీరు అన్నట్లు అందరూ అన్నారు రామ్ గోపాల్ నిజంగానే జిల్లు కృష్ణమూర్తి గారు అందుకే నా ప్రోగ్రామ్ చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత వచ్చినా కూడా కరోనాకు చూసాం ఆయన ధైర్యం మా ఇద్దరికి కార్యకర్తలు. ఎందుకంటే మేమందరం కూడా కడపలో ఉండేది ఏమంటే అక్కడ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ అడ్మిన్ అనేది ఉండదు. మేమేం మీరు ఎవరు అంటే ఆకాశం అంటారు. ఎందుకంటే నా రిటైర్మెంట్ ఇక్కడ నుంచి కూడా రవీంద్ర అర్జున వచ్చారు, ఇంజనీరింగ్ వచ్చారు, ప్రోగ్రామ్ వచ్చారు. మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమంటే ఆకాశం లేకపోతే ఇంకా ఎంతో స్థాయికి పోవాల్సింది. మన దగ్గర మాట్లాడితేనే ఆ 3 వర్గాలుగా విభజించుకొని మనమే తక్కువ చేసుకొని ఈరోజు ఆకాశవాణి నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఊళ్ళకి నేను లాస్ట్ లో వెళ్ళాను. మొఘల్ సామ్రాజ్యం చిన్న దశలో ఉన్నప్పుడు 94 ఉద్యోగంలో చేరినా కూడా ఊళ్ళకి వెళితే తప్పెట్లు కొట్టుకుంటా ఓటీ కవరేజ్ పెట్టారని బ్యాంక్ మేనేజర్లు వీళ్ళందరూ కూడా అంత ఆదరించారు. జస్ట్ 2-3-4 ఇయర్స్ తర్వాత కార్పొరేషన్ రావడం, కార్పొరేషన్ అయితే ఏమో చేస్తారు ఇలా మీడియా రావడం, ఆడియో నుంచి వీడియో కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము దెబ్బతినడం అయిపోయింది. తర్వాత స్టాఫ్ రిక్రూట్ చేయకపోవడం, సంఘాలన్నీ కూడా వీక్ అయిపోవడం వల్ల బేసికల్గా మనకు ఉండేది. కాబట్టి నేను అందరికీ కోరేది ఏమంటే ప్రపంచంలో అన్నిటికన్నా ఉద్యోగాలు అన్ని చేసుకుంటా పోతున్నాం, మానవ సంబంధాలు చాలా పోతున్నాం. వాళ్ళు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, పీజీ మేడం కావచ్చు. ఇప్పుడు అక్షరత్ మేడం అంటే మా అందరికి కూడా తెలుసు. సుశేఖర్ రెడ్డి గారు ఇక్కడ పని చేస్తుంటే అక్షరత్ మేడం చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు విషయం నడుస్తుంది అయినా మాకు ఇక్కడ వసంతం కనిపిస్తుంది. ఆ రంగులు చూసారా ఎలా ఉన్నాయో, పువ్వులు పూస్తున్నాయి. ఆ భగవంతుడు నిజంగానే పూల బుట్టని గంపలతో అలాగా ఒలికించాడు దాని మీద. అవన్నీ వారికి ఆశీస్సులు. నాకు 2018 నుంచి విజయవాడలో మాకు గుర్తులేనప్పుడు నేను చెప్తున్నాను చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు చాలా సహాయం చేశారు. నిజంగా ఎన్ని చెప్పినా వారి గురించి తక్కువే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దాదాపు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ చేసిన సరళంగా చెప్పుకుంటారు వారి హయాంలో. ఇంకా చెప్పారు నిజంగా చెప్పారు 4 ఫీచర్స్ రూపకాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ వాయిస్ ఓవర్స్ నేనే కలిసి చేశాను. అది అదృష్టంగా భాగ్యంగా భావిస్తున్నాను. ఇంకా ఎంత చెప్పినా వారి గురించి చాలా తక్కువే. ఇది ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ గా నాకు అనిపించట్లా, పెళ్లిగా కనిపిస్తుంది నాకు. పెద్ద పండగ వాతావరణం అన్నీ కూడా కలిసి రామగోపాల్ గారు ఆయన పేరు కూడా సార్థకం తీసుకున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా రాముడు గోపాలు వెంకన్న బాబు పేరేసి పివి రామగోపాల్ గారు. ధన్యవాదాలు. మీరు మరింత ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఆఫీస్లో చేసేదానికి తెలిసే ఉంటుంది. పర్సనల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఆఫీస్ హాయిగా చేసుకోవడానికి ఆ కంపెనీ ఇప్పటికీ అందరితో మాట్లాడుకుంటున్నారు. ఇలాగే ఒక మిత్రుడు రామేశ్వర ఆశ్చర్యం ఎంత సంతోషించారు లేకపోయాను. అదే రామేశ్వరం ఒక 3 ఏళ్ళ క్రితం అడుగుతూ వస్తే రామోపాయ విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి అలాగే దాంట్లో ఎక్కించేసి అంత హాయిగా గడిచిపోయింది. ఆకాశంలో అనుభవం అయితే నాకు కడప అమృత్సర్ నెక్స్ట్ ఫీల్ అంత అభినవసరం ఉంది. కొంతమంది మిత్రులు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత
ఆఫీస్లో ఒక బ్యాచ్ ఉండేది. అక్కడ ఆయన హిందీ ఎస్ఐ సుశేఖర్ గారు, తర్వాత రవీంద్ర గారు, సుబ్రహ్మణ్య గారు, యోగ వెంకటేశ్వర గారు, భవానీ గారు, శేఖర్ ఒక టైం పొద్దున సాయంత్రం విసిగా తీసుకొని బయటికి వెళ్ళి కాఫీ కోసం అంత హాయిగా పెట్టుకొని వర్క్ కూడా అంత బాగా చేయలేదు. వర్క్ గురించి ఎందుకు ఏం ఇబ్బంది లేకుండా కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ ఆఫీస్ అంత బాగా నడుస్తుంది. మరి రాంగోపాల్ గారు వారి సెషన్ కూడా అంతే హ్యాపీగా జరగాలి. ముఖ్యంగా రేవంత్ గారి గురించి చెప్పాలి. ఆయనకు సపోర్టు, అలాగే రాంగోపాల్ కోరుకు వెళ్ళి అట్లాంటి అబ్బాయిలు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోలేదు. ఇప్పటికీ వెంకటరామరెడ్డి కష్టపడి చెప్తుంటారు, అబ్బాయి రాంగోపాల్ చాలా చూసుకుంటారు, మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా నమస్కారం. రాంబాబు గారితో నేను కష్టపడలేదు, అయినప్పటికీ ఒకే చోట పనిచేస్తాను ఒక సంవత్సరం పాటు. ఎక్కడ ఒకే చోట ఒకే ఊళ్ళో. సో అలాగే నాకు ఒక రకంగా తొలి చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఆలోచించినట్టుగా చాలా మితభాషి, అదేవిధంగా చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా ఆత్మీయంగా మాట్లాడతారు. సర్వీస్లో చిన్నవాడు అయినప్పుడు కూడా ఎంతో గౌరవించి నాకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. నాకు ఈరోజు పదవి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తన వ్యాసం ఏదైతే ఉందో అది నిరంతరం కొనసాగిస్తారు. అదే నా అభిలాష. శుభాకాంక్షలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సహాయ ఇలాంటి కూడా ఉద్యోగ సహకార సహకారంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాంగోపాల్ ఒక భోజనం కల్పించే అప్పట్లో అంటే నేను 1988లో కడపలో నా ఉద్యోగ ప్రారంభమైంది. నా కడపలో గురువు సుమారు నమస్కారం. తర్వాత 91లో నేను కాన్స్టిట్యూషన్గా తర్వాత ముందు రోజు అనవసరంగా ఉపయోగిస్తాము. రెండో రోజు టెలిఫోన్ ఆఫీస్గా ఏమవుతుంది. 91లో రాంగోపాల్ తర్వాత అంతా ఒక బ్యాచ్ అన్నమాట. అంటే ఒక కృష్ణదేవరాయలు భూమి విజ్ఞానం ఆకాశవాణి గ్రామ కేంద్రానికి విశిష్టాలు 88 నుంచి 91 మధ్యలో మా ఐటీఐలో ఒక వృత్తి స్థానంలో కేంద్రం ఉంది. అది యూట్యూబ్ ప్రత్యేకించి ఆకాశవాణిలో ఎంట్రీగా ట్రాన్స్మిషన్ చేయడం ప్రోగ్రామ్ లైన్లో ఆయా అంశాలు కలిసి పనిచేసే ప్రాంతంలో ఇంటరేషన్. అక్కడ రాంగోపాల్ పరిచయం. నేను సీనియర్ ఒక 2 ఏళ్ళు